చూడమ్మా స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ టాపిక్లో మనకి 3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ 4th ఎక్సర్సైజ్ 3D ఉంది. ఈ 4th ఎక్సర్సైజ్ 3Dలో మనకి ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ వైజ్ ఏంటి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అయింది. అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నది ఆల్రెడీ ఒక క్వశ్చన్ స్టార్ట్ అయితే చేసాం. నెక్స్ట్ ఉండమ్మా సరే నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చేస్తే మనకి ఇక్కడ 6th క్వశ్చన్ చూడమ్మా సరే. ఈ 6th క్వశ్చన్ మనకి ఏంటంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద perpendicular drawn from the point 3,4 to the line 3x minus 4y plus 10 is equal to 0. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ లైన్ ఇచ్చాడు కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ గివెన్ లైన్ గివెన్ పాయింట్. మరి గివెన్ లైన్ ఏముంది ఇక్కడ గివెన్ లైన్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ 3x minus 4y plus 10 is equal to 0. మరి కంపేర్ చేసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఏంటి వాల్యూస్ ఉంటామా ఏ ఈజ్ ఈక్వల్ టు జనరల్ లైన్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే జనరల్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుంది జనరల్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఈ జనరల్ లైన్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ 3 ఉంది. మరి బి ప్లేస్లో వేలింది ఇక్కడ -4 కాన్స్టెంట్ సి ప్లేస్లో ఉంది ఇక్కడ 10. అంటే లైన్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చింది కాబట్టి దీనికి మనకి ఏ వాల్యూ 3 బి వాల్యూ -4 సి వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ అనదర్ ఏంటి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. పాయింట్ సింబల్ ఏంటి పాయింట్ Px1 y1 అంటే x1 y1 పాయింట్ x1, y1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ 3,4. వాడు డ్రా చేయమనేది అంటే లెంత్ కాబట్టి ఏ లెంత్ కావాలంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా ఫ్రమ్ అన్నాడు కాబట్టి అది అప్లై చేస్తే ఏమవుతుంది దేర్ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి కావాలి ఫ్రమ్ perpendicular distance from 3,4 to the line 3x minus 4y plus 10 is equal to 0 is ఫార్ములా ఏంటి మాడ్యులస్ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి మాడ్యులస్ ax1 plus by1 plus c divided by root of a square plus b square అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి మరి డిస్టెన్స్కి అప్లై చేస్తే ఏమవుతుంది మాడ్యులస్. మరి అక్కడ ఏ ప్లస్ 2 మీద ఎంత 3 ఇంటూ పాయింట్ సబ్స్టిట్యూషన్ ఎంత 3 ఇక్కడ x1 పైన ఎంత 3 నెక్స్ట్ బి వాల్యూ ఎంత -4 ఇంటూ అనదర్ y1 పాయింట్ ఎంత ఇక్కడ y1 పాయింట్ 4 నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత +10 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ బి వాల్యూ -4 హోల్ స్క్వేర్ అనదర్ వాల్యూ చూడండి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ చేస్తే 3 3 ఎంత 9 3 3 ఎంత 9 -4 4 16 ప్లస్ 10 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9 4 స్క్వేర్ ఎంత 16 3 స్క్వేర్ అంటే 3 3 9 4 స్క్వేర్ అంటే 4 4 16 వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా కంటిన్యూషన్ ఇక్కడ 9 + 10 మరి 9 + 10 వాల్యూ ఎంత 19 -16 డివైడెడ్ బై ఎడిషన్ వాల్యూ వచ్చింది ఇక్కడ స్క్వేర్ రూట్ 25 వచ్చింది. అయితే ఇక్కడ మాడ్యులస్ 19 - 16 ఎంత 19 - 16 అనేది ఏమవుతుంది 3 అవుతుంది. 3 డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ 25 ఎంత అవుతుంది 5. ఇక్కడ మాడ్యులస్లో మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. మరి మాడ్యులస్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఏం చేసిన ఇక్కడ పాజిటివ్ వాల్యూ అప్లై చేస్తాం. ఇక్కడ మాడ్యులస్కి అవసరం లేదు. దీనివల్ల యూజింగ్ మాడ్యులస్ ఏంటి ఇన్సైడ్ టర్మ్ నెగిటివ్ వస్తే ఈ ఇన్సైడ్ టర్మ్ నెగిటివ్ వస్తే అది పాజిటివ్ చేయడానికి ఏమవుతుంది యూజ్ అవుతుంది. అందువల్ల 19 - 16 ఎంత 3 డివైడెడ్ బై వచ్చింది ఇక్కడ 5 వచ్చింది. ఫర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3/5. ఇక్కడ టైప్ ఆఫ్ మోడల్లో మనం ఏ సమ్ ఎలా చేస్తాం అనేది ఐడియా ఉండాలి. ఇక్కడ ఫార్ములా రిటర్న్ చేసుకోవాలి. ఫార్ములా రిటర్న్ చేసుకుంటేనే సబ్స్టిట్యూషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఫార్ములా రిటర్న్ చేసుకున్నాను సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేశాను. నెక్స్ట్ చూడమ్మా సెవెంత్ క్వశ్చన్ చూడండి. find the length of the perpendicular
డ్రా from point from the origin to the line x minus 3y minus 4 is equal to 0. ఇక్కడ కూడా మనకి ఉంది, ఇక్కడ గివెన్ లైన్ ఉంది, అలాగే పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆరిజిన్ అన్నాడు వాడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ ఇందులో గివెన్ పాయింట్ మనం మెన్షన్ చేయకుండా వాడు ఏమన్నాడు, ఇక్కడ ఆరిజిన్ అప్లై చేశాడు కాబట్టి ఆరిజిన్ పాయింట్ యూజ్ చేసుకుని టెక్నికల్ డిస్టెన్స్ డ్రా చేయాలి కాబట్టి గివెన్ లైన్ అప్లై చేయడమా. గివెన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ ఈక్వేషన్ బాగుంది. అయితే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఏమీ లేదు, ఏం లేకపోతే 1 అవుతుంది. ఒక టర్మ్కి కోఎఫిషియంట్ వాల్యూ మిస్ అయిందంటే అక్కడ ఏంటి ఇంటూ 1, ఎనీ టర్మ్ ఇంటూ 1 అప్లై చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే వాల్యూకి కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది ఇంటూ 1 అవుతుంది. ఇక్కడ కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, బి ఈజ్ ఈక్వల్ ఇక్కడ వై కోఎఫిషియంట్ వాల్యూ ఉంది ఇక్కడ -3, కాన్స్టెంట్ సి ప్లస్ ఉంది ఇక్కడ -4. మరి పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, పాయింట్ ఆరిజిన్ ఇచ్చాడు, పాయింట్ x1 y1 ఏమి ఇచ్చాడు ఆరిజిన్ పాయింట్ ఎంత 0 0. ఆరిజిన్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ 0 0. మరి ఆరిజిన్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఆరిజిన్ వాల్యూ 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం ఇక్కడ కావాలి కదా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం యూజ్ చేసేది ఏంటి ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి కావాలి, ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఏమవుతుంది, ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ఈక్వేషన్ x minus 3y minus 4 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా మాడ్యులస్ ax1 plus by1 plus c divided by root of a square plus b square. మన యూజింగ్ ఫార్ములా ఇప్పుడు కూడా టెక్నికల్ డిస్టెన్స్ అంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి మాడ్యులస్. మరి ఏ టర్మ్ ఎంత ఇక్కడ 1 ఇంటూ x1 పాయింట్ ఎంత 0 ప్లస్ b పాయింట్ ఎంత ఇక్కడ -3 ఇంటూ y పాయింట్ ఎంత 0. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత -4 డివైడెడ్ బై రూట్ ఆఫ్ x టర్మ్ ఎంత ఇక్కడ 1 స్క్వేర్, మరి y టర్మ్ ఎంత -3 హోల్ స్క్వేర్. చూడండి ఫైన్ వాల్యూ 0 ఇష్టం అవుతుంది 0 1 0 0 3 0 0 -4 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1 3 స్క్వేర్ ఎంత 9. ఫైనల్ వాల్యూ ఇక్కడ మనకు మాడ్యులస్లో ఏమొచ్చింది చూసారా, ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ మాడ్యులస్ -4 వచ్చింది, -4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 10. కానీ మాడ్యులస్లో నెగిటివ్ ఉంటే ఏమవుతుంది, మాడ్యులస్లో నెగిటివ్ టర్మ్ కాబట్టి ఇది ఏమవుతుంది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. మాడ్యులస్ వాల్యూ అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఈ మాడ్యులస్లో నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. 4 డివైడెడ్ బై ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ 10 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 4 డివైడెడ్ బై ఏమవుతుంది 4 డివైడెడ్ బై రూట్ 10. ఇక్కడ ఏమైంది పాజిటివ్ టర్మ్ వచ్చింది, ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైందంటే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద parallels లైన్ ఈక్వేషన్స్ వస్తే 3x minus 4y ఈజ్ ఈక్వల్ టు 12. అనదర్ లైన్ 3x minus 4y ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ మనకి 2 లైన్స్ ఇచ్చాడు. ముందుగా 2 లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ కాదు చూసుకోవాలి కాబట్టి గివెన్ లైన్స్ అప్లై చేయడమా. గివెన్ లైన్స్ ఆర్ మరి గివెన్ లైన్స్ ఆర్లో మనకి ఏమన్నాయి, ఫస్ట్ లైన్ ఇక్కడ 3x minus 4y ఈజ్ ఈక్వల్ టు 12. అయితే మనకి కాన్స్టెంట్ టర్మ్ లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 3x minus 4y minus 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏ టర్మ్ చూసారు ఇక్కడ 3 ఉంది, బి టర్మ్ 4 ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ సి కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి, జనరల్గా మనం ఏ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం x ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ లైన్స్ కాబట్టి ప్యారలల్ ఈక్వేషన్స్ ఏమవుతాయి x ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఏమన్నా ఇక్కడ వాల్యూస్ ఏమన్నా చూడమ్మా
A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ ఎంత -4, C1 ఈజ్ ఈక్వల్ ఎంత -12. అనదర్ లైన్ చూడండి, సెకండ్ లైన్ ఈక్వేషన్ 3x - 4y ఈజ్ ఈక్వల్ టు 7. రైట్ సైడ్ పంపితే అవుతుంది 3x - 4y - 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేమ్ అవుతుంది, ఏ వాల్యూ కూడా 3 అవుతుంది, బి వాల్యూ కూడా -4, C2 ఈజ్ ఈక్వల్ ఎంత -7. ఇందువల్ల ఇక్కడ లైన్ ఈక్వేషన్లో ప్యారలైన్స్ కాబట్టి ప్యారలైన్ ఈక్వేషన్ అంటే ax + by + C2 ఈజ్ ఈక్వల్ టు 0. C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఏబి ఈక్వల్ అయింది కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ కూడా ఈక్వల్ అయింది కాబట్టి ఏమవుతుంది 2 లైన్స్ ప్యారలల్. మరి 2 లైన్స్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ రేట్ కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ the parallel lines చన్నమా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఏమవుతుంది మాడ్యులస్ C1 - C2 ఈజ్ డివైడెడ్ బై √a² + b². చాలా ఇంపార్టెంట్, ఎందువల్ల ఎగ్జామ్స్లో ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ కానీ అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కానీ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే యాంగిల్ ఫార్మ్ ఒకటి ఈ యొక్క థర్డ్ ఎక్సర్సైజ్లో మనకి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. అందువల్ల మనకి ఈ స్ట్రైట్ లైన్స్ ఉన్న టాపిక్లో 2 మార్క్స్ క్వశ్చన్ 2 ఉంటాయి. అందులో ఫస్ట్ టాపిక్స్లో మనకి 3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, ఆల్రెడీ 3C వరకు ఒక క్వశ్చన్ పడతాయి. నెక్స్ట్ ఈ DNA ఎక్సర్సైజ్లో మనకి ఒక క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంది. అందులో కాన్సెప్ట్ చూసుకున్నామా మాడ్యులస్ C1 వాల్యూ ఎంత -12 C2 వాల్యూ -7 ఈజ్ డివైడెడ్ బై √a² ఎంత 3² + b వాల్యూ ఎంత -4 ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది చూసారు మనకు ఇక్కడ మాడ్యులస్ -4 మైనస్ అంటే మైనస్ ఎంత +7 ఈజ్ డివైడెడ్ బై √3² ఎంత 9 మరి 4² ఇక్కడ 4² ఎంత అవుతుంది మైనస్ ఉంది, మరి మైనస్ కే చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, మైనస్ కే చేస్తే ప్లస్ అవుతుంది, 4 4 ఎంత 16. ఫైనల్గా ఏమవుతుంది చూసారు అక్కడ మాడ్యులస్. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది 12 నుంచి 7 క్యాన్సిల్ అయితే 5, ఏ 5 ఇది -5 ఈజ్ డివైడెడ్ బై ఎడిషన్ వాల్యూ అవుతుంది ఇక్కడ 25. మన మాడ్యులస్లో మైనస్ ఉంది, మరి మాడ్యులస్లో మైనస్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, మరి మాడ్యులస్లో మైనస్ ఉంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి +5 ఈజ్ డివైడెడ్ బై √25. మరి √25 వాల్యూ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇందులో 25కి ² 5² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వచ్చింది 5 వచ్చింది. ఈ 5 అంటే క్యాన్సిల్ అవుతుంది 1 టైం. దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ 1 అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఏమవుతుంది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అందులో ప్యారలల్ ఈక్వేషన్కి ఆన్సర్ 1 వచ్చింది. అలాగే అనదర్ వచ్చింది ఇక్కడ డిస్టెన్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు, ప్యారలల్ డిస్టెన్స్ వేరు. ఇక్కడ ప్యారలల్ అంటే ఇక్కడ చూసారా ఏ వాల్యూ ఈక్వల్ ఉంది బి వాల్యూ కూడా ఈక్వల్ ఉంటే ఈ 2 లైన్స్ ఏమవుతుంది ప్యారలల్. ఓన్లీ కాన్స్టెంట్ చేంజ్ అవ్వాలి, కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే చేంజ్ అవుతే ఏమవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే చేంజ్ అవుతే ఏదేమవుతుంది ఇక్కడ ప్యారలల్ లైన్స్ అవుతాయి. కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే చేంజ్ అయితే ప్యారలల్ లైన్స్, కాన్స్టెంట్ టర్మ్ చేంజ్ కాకుండా ఉన్న లైన్స్ ఏమవుతాయి జనరల్ లైన్స్ అవుతాయి. అందువల్ల ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు ఏ ఫార్మ్ అప్లై చేస్తాం ఐడియా ఉండాలి. ఏ ఫార్మ్ వైజ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ప్యారలల్ లైన్స్ యూజ్ చేస్తాం. అందులో ప్యారలల్ లైన్స్ యూజ్ చేసినప్పుడు ఏ టైప్ మోడల్ ఉంటే ఆ టైప్లోనే చేయాలి. ఒక ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్లో లేదనుకోండి చేంజ్ చేసుకోవాలి, ఎక్కడైనా కొంచెం వేరియేషన్ వచ్చిందనుకోండి కొంచెం మాడిఫికేషన్ తీసుకోవాలి, డివైడ్ చేయడమో లేదా మల్టిప్లికేషన్ చేయడమో కాన్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే మనం చూడడమో మోడల్ 9th క్వశ్చన్ ఆల్రెడీ ఎగ్జాంపుల్లో ట్రై చేసి ఇక్కడ కూడా చూడండి. ఫైండ్ ద distance between the parallel lines 5x - 3y - 4 is equal to 0. Another line 10x - 6y - 9 is equal to 0. ఇక్కడ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ లా లేవు, ఎందువల్లంటే ఇక్కడ 5x ఉంది 3y ఇక్కడ ఉంటుంది 10x 6y. కానీ ఒకసారి కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ 5ని 2తో మల్టిప్లై చేస్తే 2 5 అంటే 10, ఇక్కడ 2 3 అంటే 6 అంటే 10x 6x వస్తాయి. ఇందులో అక్కడ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తాయి. అందులో మనకు టైప్ ఆఫ్ మోడల్ ఏముంది చూడమ్మా. గివెన్ లైన్స్ ఆర్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ 5x - 3y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ 10x - 6y - 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ వైజ్గా 5 డివైడెడ్ బై 10 చేసావు. 5 డివైడెడ్ బై 10 చేస్తే వచ్చింది 5 టైల్ 1 టైమ్ 10లో 2 టైమ్స్ చేసావు 1/2 వచ్చింది. అలాగే -3/-6 చేసావు, -3/-6 చేస్తే వచ్చింది ఇక్కడ మైనస్ క్యాన్సిల్ 3 టైమ్స్ ఏంటంటే 1 టైమ్ 2 టైమ్స్. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చింది 1/2. అంటే
ఇక్కడ రేషియో బిట్వీన్ ఏంటి ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఇది ఎక్స్ కోఎఫిషియంట్ వాళ్ళకి రేషియో కట్టావు ఎక్స్ కోఎఫిషియంట్ వాళ్ళకి రేషియో కడితే 1/8 వచ్చింది మరి వై కోఎఫిషియంట్ రేషియో కడితే అవుతుంది 1/8 వచ్చింది ఈ రెండు కూడా ఎక్కువ అయింది కాబట్టి ఏమవుతుంది గివెన్ లైన్స్ ప్యారలల్ కానీ ఇక్కడ చేంజ్ అయింది అందువల్ల ఫస్ట్ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయండి ఈ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే ఈచ్ టర్మ్ అంతా కూడా 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది 2 5 జార్ 2తో మల్టిప్లై చేస్తే 2 5 జార్ అంతా 10x ఈ లైన్ ఈక్వేషన్ టోటల్ లైన్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి ఈ టోటల్ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2 5 జార్ అంతా 10 వచ్చింది 2 3 జార్ అంతా 6y మైనస్ 2 4 జార్ అంతా 8 అంటే ఇక్కడ జనరల్గా ఏమైంది ఈ యొక్క సెకండ్ లైన్ ఈక్వేషన్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ చూస్తే ఏమైంది సేమ్ అయింది కాబట్టి ఇక్కడ వాల్యూస్ చూడమ్మా ఏంటో వాల్యూస్ ఏ ఇది కూడా ఎంత 10 బి ఇది కూడా ఎంత -6 C1 ఇది కూడా ఎంత -8 అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ చేస్తే ఏ ఇది కూడా 10 బి ఇది కూడా ఎంత -6 అలాగే C2 ఇది కూడా ఎంత -9 C2 ఇది కూడా ఎంత -9 అంటే కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లైన్ ఈక్వేషన్ దేంతో కంపేర్ చేసుకుంటాం ax ప్లస్ by ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0 అనదర్ వాల్యూ ax ప్లస్ by ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసుకుంటే ఈ టూ లైన్స్ లో ax ప్లస్ by కామన్గా ఉండాలి ఇంకా C1 C2 ఏమవుతుంది చేంజ్ అవుతుంది ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ the parallel lines is equal to modulus C1 minus C2 divided by root of a square plus b square మనకి ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ C1 వాల్యూ ఎంత C1 వాల్యూ -8 మైనస్ C2 వాల్యూ -9 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 10 స్క్వేర్ బి వాల్యూ ఎంత 6 స్క్వేర్ మరి 8 స్క్వేర్ 8 చూడండి ఇక్కడ -8 ఇది -8 ఎంత ప్లస్ అందువల్ల -8 ప్లస్ 9 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ఎంత 100 ప్లస్ 6 స్క్వేర్ ఎంత 36 ఎడిషన్ చేస్తే ఏమవుతుందమ్మా 9 నుంచి 8 క్యాన్సిల్ అవుతుంది +1 మరి మాడ్యులస్లో ప్లస్ అయినా కూడా ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 136 మరి రూట్ ఆఫ్ 136 కాబట్టి ఫైనల్ వాల్యూ ఏమైనా ఇక్కడ కామన్ ఇస్తే ఉంటుందంటే ఒకసారి చూడండి 136 ఏమైనా కామన్ టర్మ్స్ ఉంటే 4 ఇద్దరు అనుకున్నప్పుడు ఏమవుతుంది 434 జార్ ఎంత అవుతుంది 136 అవుతుంది కాబట్టి 4 కామన్ ఇస్తే ఏమవుతుంది 1 డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ 34 ఇందువల్ల ఈ 4కి స్క్వేర్ రూట్ ఉంది మరి 4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 4 స్క్వేర్ రూట్ చేస్తే ఎంత ఉంది 2 ఇంటూ రూట్ 34 అంటే ఆ ఫైనల్ ఆన్సర్ వచ్చింది 1 డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ 34 అంటే ఇక్కడ 136ని 434 జార్ కింద రిటర్న్ చేశాను మరి 434 జార్ అంటే 430 120 4 జార్ అంటే 16 120 + 16 ఎంత 136 అందువల్ల ఈ 4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి 4 బయటకు వస్తే ఎంత వచ్చింది 2 ఇంటూ రూట్ 34 ఇక్కడతో మనకి ఏం కాన్సెప్ట్ అయింది ఈ యొక్క ప్యారలల్ డిస్టెన్స్ అయింది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అయింది నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా ఏదైనా మనం ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ముందుగా అక్కడ ఏవైతే ఉన్నాయో చూసుకున్నా దాన్ని బట్టి చేసుకుంటూ ఉండాలమ్మా నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి మనకి కాన్సెప్ట్ వైజ్గా 2 టైప్స్ ఉన్నాయి 2 టైప్స్ చూద్దాం సెకండ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ parallel to 2x plus 3y plus 7 is equal to 0 and passing through పాయింట్ ఇచ్చాడు 5,4 ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి 2 మెథడ్స్ చూడండి ఏదైతే అయితే చిద్రుని ఆల్రెడీ మనకు ప్రీవియస్ సమ్స్ ట్రై చేసాం ఆ ప్రీవియస్ సమ్ మోడల్ ట్రై చేసిన వాళ్ళు లేదు లేదా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి కదా 2 మెథడ్స్ చూడమ్మా సరే మెథడ్ 1 ఈ మెథడ్ 1లో మనకి గివెన్ లైన్ తీసుకున్నామా గివెన్ లైన్ ఏముంది ఇక్కడ 2x plus 3y plus 7 is equal to 0 point x1 y1 is equal to ఎంత 5,4 అయితే ఇక్కడ పాయింట్ వైజ్గా ఫార్ములా అప్లై చేసుకుని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అయితే సమ్ మనకి 2 టైప్స్ కాబట్టి ఫస్ట్ టైప్ చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్
ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to 2x plus ఫార్ములా రిటర్న్ చేస్తాం కాబట్టి ax plus by plus c is equal to 0 and passing through మనం యూజ్ చేసిన ఫార్ములా కాబట్టి నాట్ యూజ్ చేయదు కానీ passing through x0, y0 is ఫార్ములా ఏంటి ఇక్కడ a into x minus x0 plus b into y minus y0 is equal to 0. ఆల్రెడీ సమ్ ప్రూవ్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ parallel to ax plus by plus c is equal to 0 and passing through x0 y0 is ఏమైంది ఫార్ములా a into x minus x0 plus b into y minus y0 అప్లై చేస్తే a into x minus x0 ఇక్కడ ఏ వాల్యూ ఉంది మనకి కంపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ కంపేర్ చేసుకుంటే టర్మ్స్ ఉన్నాం అక్కడ a is equal to టర్మ్స్ కంపేర్ చేసుకుంటే ఏ లైన్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటాం ax plus by plus c తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత ఏ పొజిషన్లో 2 ఉంది, బి పొజిషన్లో ఉంది ఇక్కడ 3 ఉంది. ఏ పొజిషన్లో 2 ఉంది, బి పొజిషన్లో 3 కాబట్టి 2 into x minus x0 ప్లస్ ఎంత 5 ప్లస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3, బి పొజిషన్ వాల్యూ 3 కాబట్టి 3 ఇంటూ y మైనస్ y0 వాల్యూ ఎంత 4 ఇది ఎక్కడ ఎంత 0. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ అంతా 2x మైనస్ 2 5 జర్ అంతా 10 3 ఇంటూ y 3y మైనస్ 3 4 జర్ అంతా 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా మనం చేస్తే ఏమవుతుంది చూడమ్మా సార్ 2x ప్లస్ 3y ఇది -10 -20 మరి -10 -20 ఎంత అవుతుంది -30 ఈజ్ ఈక్వల్ 0. రిక్వైర్డ్ లైన్ వచ్చింది చూసారా రిక్వైర్డ్ లైన్ అన్న రిక్వైర్డ్ ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 2x plus 3y minus 30 is equal to 0. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది ఫామ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంది. ఫస్ట్ మెథడ్ ఏంటి ఇక్కడ గివెన్ లైన్ తీసుకుని పాయింట్ తీసుకుని ఫార్ములా అప్లై చేస్తాం. మరి నెక్స్ట్ ఏంటి ప్యారలల్ ఈక్వేషన్ ఫామ్ ఉంది కాబట్టి ప్యారలల్ ఈక్వేషన్ మెథడ్లో అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి నెక్స్ట్ సెకండ్ మెథడ్ 2. ఈ మెథడ్ 2లో మనకి గివెన్ లైన్ చూడమ్మా గివెన్ లైన్ ఈక్వేషన్ మనకి ఇక్కడ ఏముందంటే 2x plus 3y plus 7 is equal to 0. మరి ఇక్కడ ఫార్ములా రిటర్న్ చేయొచ్చు కాబట్టి ఇదే ఫార్ చూడమ్మా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాయింట్ కూడా రాసుకున్నాం. పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు 5, 4. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ax plus by plus c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ax plus by plus k is equal to 0. అంటే ఏంటి ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ax plus by plus c is equal to 0 అనే ఒక ఈక్వేషన్కి ప్యారలల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి సేమ్ x టర్మ్ y టర్మ్ కామన్. ఇక్కడ కాన్స్టెంట్ ఏమేమి చేయండి ఇక్కడ కాన్స్టెంట్ ఎంత c ఇక్కడ కాన్స్టెంట్ c అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏమైంది k వచ్చింది కాబట్టి ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వచ్చింది అనమా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటి అక్కడ ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో 2x plus 3y plus k ఈజ్ ఈక్వల్ టు 0. ఇందువల్ల వాడు ప్యారలల్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ఇక్కడ కండిషన్ రాశాను ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ax plus by plus c ఈజ్ ఈక్వల్ టు 0కి ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది ax plus by కామన్ కానీ ఇక్కడ కాన్స్టెంట్ c ప్లస్ అనదర్ కాన్స్టెంట్ k వచ్చింది. ఇక్కడ గివెన్ లైన్లో కూడా కాన్స్టెంట్ k 7 ప్లస్ వచ్చింది అనదర్ వాల్యూ k వచ్చింది. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు పాసెస్ త్రూ అంటే ఆ లైన్ ఏమవుతుంది ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఏమిచ్చాడు ఇక్కడ ఇట్ పాసెస్ త్రూ 5, 4 కాబట్టి ఈక్వేషన్ 1 అనుకుంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది 2 into 5 ప్లస్ 3 into 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పాసింగ్ త్రూ అంటే ఏంటి x పొజిషన్లో 5 అప్లై చేయాలి y పొజిషన్లో 4 అప్లై చేస్తే 2 into 5 ప్లస్ 3 into 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది 2 5 జర్ అంతా 10 ప్లస్ 3 4 జర్ అంతా 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 10 ప్లస్ 20 చేస్తే ఎంత 30 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా k వాల్యూ వచ్చింది చూసారమ్మా k ఈజ్ ఈక్వల్ ఎంత -30. మరి సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఫ్రమ్ 1లోకి వెళ్తే ఏమవుతుంది ఫ్రమ్ 1 ఈక్వేషన్లోకి వెళ్తే 2x plus 3y
ప్లస్ కే వాల్యూ ఎంతమ్మా -30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఏమైంది సెకండ్ మెథడ్ అయింది. అంటే ఇక్కడ 2 మెథడ్స్ కూడా ఈజీయే, అయితే ఎనదర్ మెథడ్ కూడా ఉంది. ఏంటోలా ఎనదర్ మెథడ్ అప్లై చేసాం కానీ ప్యారలల్స్ లో ఫామ్ చేయాలి. మళ్ళీ ఆ మోడల్ మీకు కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి ఈ 2 మెథడ్స్ చేశారనుకోండి, ఈ 2 మెథడ్లో మీకు ఏది ఈజీ అంటే అది ట్రై చేయొచ్చు. ఇది డైరెక్ట్ పాయింట్ సబ్స్టిట్యూషన్, కానీ ఫార్ములా రిటర్న్ చేయాలి. ఫార్ములా రిటర్న్ చేస్తేనే మార్క్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములా రిటర్న్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది. అంటే 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఉండమా, నెక్స్ట్ మనకి చూడమ్మా 11th క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ perpendicular to 5x minus 3y plus 1 is equal to 0 and passing through 4, -3 అయితే ప్రీవియస్ సమ్ మనకి ఏమి ఇచ్చాడు, ప్యారల్ ఇచ్చాడు. ప్యారల్ మళ్ళీ అప్లై చేసి అక్కడ పెర్పెండిక్యులర్ మళ్ళీ కాబట్టి గివెన్ లైన్ అప్లై చేసుకున్నామా. గివెన్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ 5x minus 3y plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వాల్యూస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ జనరల్ ఈక్వేషన్ అంటే ax plus by plus c కాబట్టి ax plus by plus c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత 5, బి ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత -3. కాన్స్టెంట్ సి అవసరం లేదు కాబట్టి +1. దానివల్ల యూజ్ ఏం లేదు, కాన్స్టెంట్ ఓన్లీ ఏబి టర్మ్స్ అవసరం కాబట్టి ఏబి టర్మ్ యూజ్ చేయండి. పాయింట్ అప్లై చేస్తే ఏమవుతుంది, పాయింట్ x0 y0 అంటే మనం యూజ్ చేసే ఫార్ములా x0 y0 ఎందుకంటే అది అప్లై చేస్తున్నాను, లేదా x1 y1 మీరు అనేది రిటర్న్ చేసుకున్న పర్లేదు, ఇదే ఫార్ములా అప్లై చేయాలని లేదు, ఫార్ములా రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4, -3 ఉంది. ఇక్కడ ఈక్వేషన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ perpendicular to ax plus by plus c is equal to 0 and passing through x0 y0 is యూజ్ చేస్తే ఏమవుతుంది చిన్నమ్మా ఏ ఇంటి ఇక్కడ పెర్పెండిక్యులర్ కాబట్టి పెర్పెండిక్యులర్ ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతాయి, వాల్యూస్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది b ఇంటూ x మైనస్ x0 మైనస్ a ఇంటూ y మైనస్ y0 ఈజ్ ఈక్వల్ టు 0. అందులో కాన్సెప్ట్ వైజ్గా అప్లై చేసాం కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది b ఇంటూ b వాల్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ b వాల్యూ -3 ఇంటూ x మైనస్ x0 వాల్యూ ఎంత 4 మైనస్ a వాల్యూ ఎంత 5 ఇంటూ y మైనస్ y0 వాల్యూ ఎక్కడ ఎంత మైనస్ ఉంది, అందులో y0 వాల్యూ మైనస్ అప్లై చేస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూషన్ చేశాను. సబ్స్టిట్యూషన్లో ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది -3 ఉంది. -3 ఇంటూ x మైనస్ x0 ఎంత 4 మైనస్ 5 ఇంటూ y మైనస్ y0 వాల్యూ ఎంత -3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే -3 ఇంటూ x -3x మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 3 4 జార్ ఎంత అవుతుంది 12 -5 ఇంటూ y -5y మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది, మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3 5 ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే -3x -5y ఇక్కడ చూడండి +12 -15 +12 -15 అంటే అవుతుంది -3 ఈజ్ ఈక్వల్ టు 0. 15 into 12 క్యాన్సిల్ అయితే 3, ఆ 3కి సింబల్ ఏంటి మైనస్. ఫైనల్గా ఇక్కడ వచ్చింది ఆల్ టర్మ్స్ మైనస్ ఉన్నాయి కాబట్టి సింబల్స్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి. 3x + 5y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది చూసారా. దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఏ ఈక్వేషన్ వచ్చింది 3x + 5y + 3 ఈజ్ ఈక్వల్ టు 0.
అనదర్ చూడండి, అనదర్ మెథడ్ చూడమ్మా. మెథడ్ 2, ఈ మెథడ్ 1 ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2. మెథడ్ 2 కాన్సెప్ట్ చూడండి. గివెన్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ 5x మైనస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అనదర్ లైన్ చూడండి, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ ఏంటి ఇక్కడ, పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు 4 - 3. ఇక్కడ అప్లై చేసే ఫార్మ్ ఏంటి, ప్యారలల్ ఈక్వేషన్గా పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ perpendicular to ax plus by plus c is equal to 0 is ఫార్మ్ ఏంటి ఇక్కడ, పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ గా. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లో ప్యారలల్ అప్లై చేసాం, ప్యారలల్ ఈక్వేషన్ సేమ్ వచ్చింది. ఇక్కడ పెర్పెండిక్యులర్ కాబట్టి పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమవుతుంది, bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. పెర్పెండిక్యులర్ ఈక్వేషన్కి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అయ్యి సింబల్ చేంజ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, bx మైనస్ ay. సింబల్ ప్లస్ అంటే ఎక్కడ ఏమవుతుంది, మైనస్ వచ్చింది. కాన్స్టెంట్ c ప్లస్ ఏమవుతుంది, ఇక్కడ సమ్ k వచ్చింది. మరి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, మనకి అప్లై చేస్తే ఇక్కడ లైన్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ 5x మైనస్ 3y కాబట్టి ఇక్కడ వాల్యూస్ కావాలి కదా. ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, హెచ్చునమా a ఇది కూడా ఎంత 5, b ఇది కూడా ఎంత -3 అప్లై చేస్తే ఇక్కడ b వాల్యూ ఎంత అవుతుంది, -3 ఇంటూ x మైనస్ a ఎంత 5 ఇంటూ y. చూడండి నెక్స్ట్ అనేది ప్లస్ కే వాల్యూ మనకి 5 చేయాలి. మరి ఇది ఏమన్నాడు ఇక్కడ, ఇట్ పాసెస్ త్రూ. ఈ యొక్క ఈక్వేషన్ చూడండి, అక్కడ మన సింబల్ వైజ్గా ఇక్కడ టర్మ్స్ ఏమైనా మైనస్ ఉన్నాయి. టర్మ్స్ రెండు కూడా మైనస్ ఉన్నాయి, పాజిటివ్ చేస్తే ఉంది 3x ప్లస్ 5y. ఇక్కడ ప్లస్ కే ఏమవుతుంది, -k ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. మరి ఏమన్నాడు ఇక్కడ, పాసెస్ త్రూ అన్నాడు. ఆల్రెడీ క్వశ్చన్ ఏమన్నాడు, పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఈ అబౌట్ ఏమవుతుంది, పాసింగ్ అవుతుంది కాబట్టి ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా, ఇట్ పాసెస్ త్రూ పాయింట్ 4, -3. ఇట్ పాసెస్ త్రూ 4, -3 కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 4 మైనస్ 5 ఇంటూ ప్లస్ 5 ఇంటూ ఇక్కడ y వాల్యూ ఎంతమ్మా -3 -k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, ఈ యొక్క లైన్ ఈక్వేషన్లో మనం పాయింట్ సెట్ చేసాం. ఈ లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ పాయింట్ ఉంది కాబట్టి 3 ఇంటూ x 4 అయింది. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ -3 -k 3 4 0 ఎంత 12 మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ అయింది. 5 3 0 ఎంత 15 -k ఈజ్ ఈక్వల్ టు 0. మరి 15 నుంచి 12 క్యాన్సిల్ అయితే 3 కానీ 3కి సింబల్ ఏంటి -3 -k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ -k ఈజ్ ఈక్వల్ టు ఇది -3 రైట్ సైడ్ ఏమైంది +3. మరి -3 రైట్ సైడ్ అయితే +3 అయింది. మరి అక్కడ స్టార్టింగ్ కేకి మైనస్ ఉంది. మరి కేకి మైనస్ ఉంటే మనకి మైనస్ క్యాన్సిల్ చేయాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. అంటే మైనస్ క్యాన్సిల్ చేయడం అంటే ఏంటి, అనదర్ మైనస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. మరి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. ఇక్కడ కే వాల్యూ ఎంత వచ్చింది -3. ఈ కే వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రమ్ 1 ఏమవుతుంది చూడమ్మా, ఫ్రమ్ 1 ఈక్వేషన్ చేస్తే ఏముంది 3x ప్లస్ 5y 5y అనదర్ వాల్యూ చూడమ్మా -k ఉంది. మైనస్ కే వాల్యూ ఎంత ఇక్కడ, కే వాల్యూ -3 అప్లై చేశాను. therefore 3x ప్లస్ 5y మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్ ఆన్సర్. అందువల్ల ఏ టైప్ మెథడ్లో మనం ట్రై చేసినా కూడా ఏమవుతుంది సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇందువల్ల ఇక్కడ మనం అప్లై చేసేది మెథడ్ చేంజ్ అవుతుంది తప్ప ప్రాసెస్ చేంజ్ అవ్వదు. ఇందువల్ల కాన్సెప్ట్ వైజ్గా సమస్య మనకి ఏది రావాలి, సేమ్ ఆన్సర్ రావాలి. కాన్సెప్ట్ వైజ్గా సేమ్ ఆన్సర్ రావాలి కాబట్టి ఇక్కడ 2 టైప్స్ మెథడ్లో కూడా ఏమొచ్చింది మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడతో 11 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చేస్తే 12th క్వశ్చన్ ఇచ్చారు చూడమ్మా. find the value of k if the straight lines
6x minus 10y plus 3 is equal to 0. Second line equation kx minus 5y plus 8 is equal to 0 are parallel. అక్కడ గివెన్ లెన్స్ ఆర్ ప్యారలల్ అన్నాడు. అక్కడ ఒక వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి గివెన్ లెన్స్ ఆర్ ప్యారలల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ రేషియో ఫామ్ అవ్వాలి కాబట్టి ఒకసారి రేషియో చూద్దామా సరే. ఇఫ్ ఫార్ములా అప్లై గివెన్ లెన్స్ రాయనుకోండి, గివెన్ లెన్స్ ఆర్ 6x minus 10y plus 3 is equal to 0. Second line equation kx minus 5y plus 8 is equal to 0. Formula apply చేస్తున్నాం కాబట్టి if ax plus a1x plus b1y plus c1 is equal to 0. If a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 are parallel, then a1 by a2 is equal to b1 by b2. అంటే మీనింగ్ వేస్తే మనకి ఏంటి, ఇక్కడ మన టర్మ్స్లో ఏదైనా కూడా ఏమవ్వాలి, కాన్సెప్ట్ వైజ్గా చూసినప్పుడు ఒక ఫార్ములా అప్లై చేయాలి. అందువల్ల ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది చూసారు, ఇక్కడ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఏమవుతాయి, ప్యారల్ అవుతాయి. కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా అప్లై చేస్తున్నాను కదా, ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా. therefore given lengths are parallel. మరి గివెన్ లెన్స్ ఆఫ్ ప్యారలల్ అయితే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, రేషియో ఫామ్ అవ్వాలి. ఫస్ట్ లైన్ ఏంటి, ఇక్కడ a1x ప్లస్ b1y. ఇక్కడ a1 పొజిషన్లో ఏమున్నాయి వాల్యూస్, ఇక్కడ కంపేర్ చేసుకుంటే a1 ప్లేస్లో 6 ఉంది, b1 ప్లేస్లో -10. సెకండ్ లైన్ ఈక్వేషన్లో a2 ప్లేస్లోని వాల్యూ ఎంత, అక్కడ k, b2 ప్లేస్లోని వాల్యూ ఎంత -5. అంటే ఫార్ములా వైజ్గా కంపేర్ చేసుకుంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్లో a1x ప్లస్ b1y, ఇక్కడ సెకండ్ లైన్లో a2x ప్లస్ b2y కంపేర్ చేసుకుంటే ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది, a1 ప్లస్ 6 డివైడెడ్ బై a2 ప్లస్లో k ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ b1 ప్లస్లో -10 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఇదంతా -5. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. 5 టేబుల్ 10 9 టైమ్స్ 2 టైమ్స్. మరి 5 టేబుల్ 10లో 2 టైమ్స్ అయితే ఫైనల్గా వచ్చింది ఇక్కడ 6 డివైడెడ్ బై k ఈజ్ ఈక్వల్ టు సింబల్ మైనస్ క్యాన్సిల్ ఇంకేముంది, ఇక్కడ 2 ఉంది. మరి ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ కాదు, 6 ఇది కూడా ఎంత 2k. మరి 6 టేబుల్ 6 చూడండి, ఇక్కడ 2 డివైడ్ మల్టిప్లై, ఇక్కడ మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తే మీకు క్యాన్సిలేషన్ మెథడ్ వస్తే చేయండి, లేకపోతే డివైడ్ చేయొచ్చు. అదనా మీకు క్యాన్సిలేషన్ రాకపోతే ఇదే చేయొచ్చు. 6 ఈజ్ ఈక్వల్ టు 2 into k 2k. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, therefore k ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 2 టైమ్స్ 6 9 టైమ్స్ 3 టైమ్స్, therefore k ఈజ్ కూడా ఎంత వచ్చింది 3. ఇందులో ప్యారలైన్స్ అని మీనింగ్ మన కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి ప్యారలైన్స్ కాన్సెప్ట్ ఏంటి, రేషియో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి. రేషియో వాల్యూ ఈక్వల్ అవ్వగానే ఇక్కడ రేషియో వాల్యూ ఇక్కడ డివైడెడ్ x రేషియో అండ్ y రేషియో. x రేషియో వాల్యూస్ కడితే వచ్చింది a1 by a2 వచ్చింది, ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, b1 by b2 అవుతాయి. అక్కడ ఏమవుతాయి, గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ అవుతాయి. వాడు ఆల్రెడీ ప్యారలైన్స్ అని తీసేసుకుని మనకి k వాల్యూ కట్టమన్నాడు కాబట్టి ప్యారలైన్స్ కాన్సెప్ట్ అప్లై చేశాను, ఆన్సర్ k వచ్చింది. నెక్స్ట్ సమझना. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. 13th క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if the straight lines లైన్ ఈక్వేషన్స్ చూడమ్మా. 3x plus 7y minus 1 is equal to 0. Second line equation 7x minus py plus 3 is equal to 0. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, పెర్పెండిక్యులర్. ప్రీవియస్ సమ్స్లో మనకి ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు పెర్పెండిక్యులర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ కూడా అప్లై చేయాలి కాబట్టి ఫార్ములా అప్లై చేసుకున్నాము. గివెన్ లైన్స్ తీసుకోండి. గివెన్ లైన్స్ ఆర్ లో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 3x plus 7y
-1 ఈజ్ ఈక్వల్ 0. కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి? ఫస్ట్ వాల్యూ ఏంటి? a1 ఈజ్ ఈక్వల్ 0. సెకండ్ వాల్యూ b1 ఈజ్ ఈక్వల్ ఎంత? 7. ఇక్కడ కాన్స్టెంట్ అవసరం లేదు, అందులో కాన్స్టెంట్ యూజింగ్ ఏం లేదు కాబట్టి సెకండ్ చూడమ్మా. సెకండ్ ఈక్వేషన్ 7x - py + 3 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది? a2 ఈజ్ ఈక్వల్ టు a2 వాల్యూ ఎంత ఇక్కడ? a2 వాల్యూ 3. అలాగే b2 వాల్యూ చూడమ్మా. ఇక్కడ సెకండ్ లైన్ ఈక్వేషన్ కాబట్టి a2, ఇక్కడ సెకండ్ లైన్ చూడాలి. a2 వాల్యూ ఎంత ఇక్కడ? 7. b2 వాల్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ? b2 వాల్యూ -p. b2 వాల్యూ ఎంత ఇక్కడ? -p. ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫార్ములా అప్లై చేయండి అమ్మా. if a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ 0, అనదర్ వాల్యూ a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ perpendicular దెన్ ఫార్ములా ఏంటి యూజ్ చేసే ఫార్ములా? దెన్ a1 a2 + b1 b2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే ఇక్కడ రేషియో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అయితే ఏమైంది? ప్యారలల్. ఇక్కడ అయితే మల్టిప్లికేషన్ ఎడిషన్ వాల్యూ ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ perpendicular. గివెన్ లైన్స్ ఆర్ perpendicular కాబట్టి perpendicular కండిషన్ అప్లై చేయాలి. గివెన్ లైన్స్ ఆర్ perpendicular కాబట్టి perpendicular కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా. గివెన్ లైన్స్ ఆర్ perpendicular కండిషన్ అప్లై చేస్తే a1 వాల్యూ ఎక్కడ ఎంత? 3 × a2 వాల్యూ 7, 3 × 7 ప్లస్ ఇక్కడ b1 వాల్యూ ఎంతమా? 7 × b2 వాల్యూ -p, 7 × -p ఈజ్ ఈక్వల్ టు 0. మరి 3 7 ఎంత? 21 ప్లస్ ఇంటూ మైనస్ 3 7 21 ప్లస్ ఇంటూ మైనస్ -7 × p, 7p ఈజ్ ఈక్వల్ టు 0. -7p ఇలాగా ఉంచి ఇది +21, ఈ +21 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ప్లస్ వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ p వాల్యూ కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది -21. ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే 7 మల్టిప్లై రెండు సెకండ్ ఏమవుతుంది? డివైడ్. ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 21 / 7. 7 × 21 ఎంత? 7 3 జా. ఫర్ p కూడా ఎంత వచ్చింది ఇక్కడ? 3. p కూడా ఎంత ఇక్కడ? 3. అంటే ఇక్కడ ప్యారలల్ కాన్సెప్ట్ అప్లై చేస్తే అక్కడ perpendicular కాన్సెప్ట్ అప్లై చేస్తే అప్లై చేయడం అనేది ఫార్ములా యూజింగ్ తెలియాలి. ఫార్ములా యూజ్ చేస్తే అంటే ఎలా యూజ్ చేయాలి? ఇక్కడ ప్యారలల్ కండిషన్కి అయితేనేమో a1/a2 = b1/b2 అయింది. అదే perpendicular కండిషన్కి అయితే ఏమొచ్చింది ఇక్కడ? a1 a2 + b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0కి అప్లై చేస్తే మనకు ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ? p వాల్యూ వచ్చింది. ఇక్కడ ఈ థర్డ్ ఎక్సైజ్ D అండ్ 3Dలో మనకి ఎన్ని సమ్స్ అయినాయమ్మా? 13 సమ్స్ అయినాయి. నెక్స్ట్ ఈ క్లాస్లో మనకి 13 సమ్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ గురించి మనకి ఏంటంటే ప్రాబ్లంకి ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇందులో perpendicular డిస్టెన్స్ అయితే ఒక ఫార్ములా యూజ్ చేసాం, అలాగే యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అయితే ఒక ఫార్ములా యూజ్ చేసాం, అలాగే ప్యారలల్ కండిషన్కి perpendicular కండిషన్ కూడా ఫార్ములా యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ఫార్ములాస్ కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. ఇందులో ఫస్ట్ ఇయర్ కదా మనం, అందులో కొంచెం ఫార్ములాస్ కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం. మనకి ఫార్ములా మీద ఏమవుతుంది? ఫార్ములా ఐడియా ఉంటే సమ్ వస్తుంది. ఫార్ములా ఐడియా లేదనుకోండి మనకి ఒక టైప్ మెథడ్లో చేయవలసిన సమ్ ఎనదర్ మెథడ్లో చేస్తాం. అందువల్ల ఒక టైప్లో చేయవలసిన మెథడ్కి ఎనదర్ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుంది? రాంగ్ వస్తుంది. అందువల్ల మనం ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే అంటే ఒక సమ్కి పర్ఫెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి సమ్స్ మీద గ్రిప్ వస్తుంది. అందువల్ల ఇక్కడతో మనకి 13 సమ్స్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 14th సమ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టుడే క్లాస్ కంప్లీట్.